అంటే ఈ ఫేక్ ప్రచారాలు, ఈ విష ప్రచారాల వెనక 80% వైసీపీ ఉంటుందండి. మిగతా 20% స్వచ్ఛందంగా దురదగాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ పైశాచిక మనస్తత్వం ఉండి సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసం చేసే వికారపు విన్యాసాలు అయ్యాయి. సాడిజం. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2014 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాననుకున్నాడు కాబట్టి పెద్దగా ఈ ఎలివేషన్లు తప్ప ప్రోపకండా ఫేక్లు తక్కువ. ఎలివేషన్ ఉండేది. ఎలివేషన్లో ఫేక్ చేసుకునేవాడు పులి సింహం అని. ఓడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు అప్పుడు మొదలెట్టారు. ఎవరు సాయం తీసుకున్నారో? ఈ దేశంలో కాండము తొలుచు పురుగు, వ్యవసాయంలో ఉంటాం కదా, కాండము తొలుచు పురుగు, ఆకు నాకు పురుగు అని చెప్పేసి డెమెక్రాన్ కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అని చెప్పి పురుగు మందు కొట్టమంటాను యాడ్ వస్తూ ఉంటుంది కదా. అలాంటి వాడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, కాంట్రాక్టర్. వాడు జగన్మోహన్ రెడ్డి పనిచేయాడు. వాడు ముడ్డాడు సరిగ్గా కట్టుకోలేడు, కానీ అతడు ముడ్లు కట్టడానికి చెంతో నీళ్ళట్టుకు వస్తాడు. ఎవరో ప్రశాంత్ కిషోర్. అతను పార్టీ పెట్టి మటాస్ అయిపోయాడు. సిగ్గు లేకుండా అని పెట్టుకుంటారు వీళ్ళు.